ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు వచ్చిన వారి వివరాలు లాగ్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె. నివాస్. సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తా. రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ ధీమా. ఎన్నికల నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు గైకొంటాం. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ హెచ్చరిక. దుమ్ములపేట డైరీ ఫారం, రాజగృహకల్ప ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ జె. వెంకట్రావు. ప్రధాన ట్రైన్లు పరిశీలన. వివరాల్లోకి వెళ్తే, స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్ల వివరాలు లాగ్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా నిఘా వ్యవస్థను శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో సురక్షితంగా భద్రపరచడం జరిగిందని అన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు 2-3 రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లను తీసుకుని వెళ్లడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు వచ్చేవారి వివరాలు తప్పనిసరిగా లాగ్ రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని గంగరాజు నగర్లో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంతం నానాజీ మాట్లాడుతూ, కాకినాడ రూరల్లో తాను సుమారు 20,000 మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైతే పోలింగ్ ఏజెంట్ల కింద వెళ్తూ ఉన్నారో, ఎవరైతే బయట ఆతృతగా ఎదురు చూస్తా మన విజయం కోసం చూస్తూ ఉన్నట్టు నాయకులు అయితే, కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, సమన్వయం పాటించండి, పూర్తి స్థాయి సమన్వయం పాటించండి. మనకు ఎస్పీ గారి మీద, ఈ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. దిగువ స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ, దిగువ స్థాయిన ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా ముందుకు వెళ్దాం, శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరిదాకా కూడా ఎవరు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నగ్గి పరిస్థితిలో ఉన్నా, ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా, సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునే దాకా కూడా ఎవ్వరూ బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కాకినాడ రూరల్కి సంబంధించిన ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన వ్యూహరచన, అద్భుతమైన వ్యూహరచన ఇవాళ ఆయన చేసినటువంటి
తను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? అతను ఓటు లేదా, అతను ఓటు షేర్ లేదా, అతనికి అభిమానులు లేరా, లాస్ట్ టైం 7% ఓటు పడలేదా, ఇవాళ 5 సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి తిరిగిన ఏకైక మగవాడు పవన్ కళ్యాణ్ కాదా? అలా తిరిగిన పవన్ కళ్యాణ్కి ఎంత పర్సంటేజ్ ఓటు ఉంటుంది? ఆయన తీసుకున్న సీట్లు వెళ్ళి. ఎందుకంటే తను తగ్గించుకుని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం ఇవాళ సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరొకసారి ఒక దక్షత గల పరిపాలకుడిని అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఆయన ఎదురు తీసుకొచ్చి ఆయన చేసిన ఎన్నికల వ్యూహం కానీ, ఆయన వెళ్ళిన విధానం కానీ ఇవాళ విజయాన్ని చేర్చడానికి అది కూడా ఒక ప్రధాన కారణమైనందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందిస్తూ, ఈ 2 నెలల పాటు మాతో తిరిగినటువంటి జన సైనికులు, అలాగే తెలుగుదేశం నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ఇక్కడ పార్టీలు లేవు. కాకినాడ రూరల్లో పార్టీలు లేవు. జనసేన, టీడీపీ, బీజేపీ కాదు, ఇది ఎన్డీఏ, ఇది ఒక కూటమి. ఎవరిని వాళ్ళు విడదీసుకోవద్దని నేను వేళ నుంచి కోరుతా ఉన్నాను. వేళ నుంచి అందరూ కూడా దీన్ని ఎన్డీఏ కిందే, మనం ఆల్రెడీ ఎన్డీఏ ఇది, కానీ ఇక్కడ కూడా మనం పిలుచుకోవడంలో విధానంలో కూడా ఎన్డీఏ గ్రూప్ కిందనే మనం ఎదరికెళ్దాం, ఎదరు పరిపాలన చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకంగా జన సైనికులకే కాకుండా తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగుకు సంబంధించి భద్రతాపరమైన చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థి, కౌంటింగ్ ఏజెంట్ తప్ప మరెవరూ రాకూడదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు, ఎన్నికల అధికారులకు, పోలీసు వారికి సహకరించాలని కోరారు. సమావేశంలో కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, 4 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక వాతావరణంలో జరగాల్సిన ఒక కోరికలతో పాటు ఈ రోజు ఇంపార్టెంట్ లీడర్స్ తో పాటు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది అన్ని చోట్ల ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా చేస్తున్నాము. ఇది 6వ మీటింగ్. సో ఇక్కడ మనకి 144 చట్టాలు, పోలీస్ యాక్టివిటీ చట్టాలు అన్ని కూడా అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు జేఎన్టీకు వస్తున్న వాళ్ళు ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్, క్యాండిడేట్ తప్ప వేరెవరూ రాకుండా వాళ్ళ గ్రామాల్లో ఉండి వాళ్ళు న్యూస్ ని తెలుసుకుని ఎవరు కూడా ఎక్కడ కూడా దుబ్బుకోకుండా ప్రశాంతమైన ఒక వాతావరణంలో పెట్టాలని చెప్పేసి కోరుకోవడానికి కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఉండొచ్చు దానికన్నా ప్రికాషన్స్ అన్ని చోట్ల కూడా జరిగింది కదా ఇన్సిడెంట్. ఓన్లీ పిఠాపురము కాదు కదా, ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఒక ఇష్యూస్ జరిగింది. నేను 1 year గా అదే స్టడీ చేస్తున్నాను. ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి. యాక్చువల్లీ కిర్లంపూడి కూడా ఇంపార్టెంటే, తుని కూడా, తోండంగి కూడా ఇంపార్టెంటే. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క ఛాలెంజ్ ఉంది. సో దానికి ఆబ్వియస్లీ కొంత ఉండొచ్చు, కానీ దానికన్నా ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. అందుకే ఈ మీటింగ్ పెట్టడము. ప్రతి ఒక్క విలేజ్ లో ఎస్డిపిఓసి, ఎస్ఐ గారు అందరూ ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్తున్నారు. ఉన్న అవేర్నెస్ కొంతమందికి తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. సో ఆ డిఫరెన్స్ లేకుండా ఉండడానికి వస్తున్న అవేర్నెస్ మేము ఇస్తున్నాం. అందరూ సోషల్ మీడియా బాస్ అయిపోతున్నాం కదా, సో అది నేను కంట్రోల్ చేయలేను. కానీ మనకు అలాంటి ఏమి స్పెసిఫిక్ గా మన ద్వారా కానీ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ కానీ అలాంటి. కాకినాడ నగరంలోని ప్రధాన డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా ఉండడం వల్ల వర్షపు నీరు లాగేందుకు కాస్త సమయం పడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. శనివారం ఉదయం కమిషనర్ కాకినాడ నగరంలోని దుమ్ములపేట, రాజగృహల్ప, డైరీ ఫారం సెంటర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రధాన డ్రైన్లను పరిశీలించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి త్రాగునీరు సమస్య 2 రోజుల్లో పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయడం వల్ల శుక్రవారం కురిసిన వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగినప్పటికీ ప్రధాన డ్రైనేజ్లో వర్షపు నీరు లాగడం కాస్త ఆలస్యమైందని అన్నారు.
అయినప్పటికీ మే మొదటి వారం నుండి ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ను తొలగించడం ప్రారంభించడం జరిగిందని కమిషనర్ వివరించారు. కొత్తటి ప్రాంతాల్లో నీరు అది కొంత సందులో ఉండడం అనేది సహజం, కానీ అక్కడ నుంచి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా రిసీడ్ అయింది. దీనికి కారణం క్రింద సంవత్సరం పెద్ద పెద్ద డ్రైన్స్లో సిల్ట్ క్లియర్ చేయడంతో పాటు ఈ సంవత్సరం కూడా మే మొదటి వారం నుంచే చాలా దగ్గరలో ఏవైతే మేజర్ కల్వర్ట్స్ ఉన్నాయో, మీడియం కల్వర్ట్స్, చిన్న చిన్న డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం డ్రైవ్ పెట్టి సిల్ట్ క్లియర్ జరిగింది. నిన్న కూడా నేను పర్సనల్ కూడా చాలా దగ్గర మార్నింగ్ నుంచి చాలా దగ్గర తిరగడం జరిగింది. చాలా దగ్గర ఈ సిల్ట్ అనేది కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతేనో అటువంటి వాటిని వారు డస్ట్బిన్స్లో వేయటం, దాని ద్వారా అవి రెగ్యులర్గా ఉండేటువంటి డ్రైన్స్లో పడిపోయి అడ్డుపడకుండా ఉండడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి దగ్గర కూడా వెట్ అండ్ డ్రై డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు కానీ, ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు కానీ, ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాటిల్స్ కానీ, లేదా ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా దయచేసి డ్రైన్స్లో వేయొద్దు. వాటన్నింటిని కూడా మీరు డస్ట్బిన్స్లో కానీ వేసినట్టుంటే వాటన్నింటిని కలెక్ట్ చేసి ప్రత్యేకంగా వాటిని డిస్టార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనే దాన్ని ప్రాపర్గా మనం వేరేగా సెక్యూర్ చేసి వాటన్నింటిని కూడా మన కార్పొరేషన్కి ఇస్తే దాని ద్వారా ఈ ముంపు అనేది ఎక్కడైతే మన సిల్ట్ క్లియరెన్స్ చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఈ ప్లాస్టిక్ వేస్ట్ అడ్డుకోవడం ద్వారా ముంపును పడేటటువంటి ప్రమాదాన్ని కూడా మనం తప్పించవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి దీనికి సహకరించాల్సిందిగా కాకినాడ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. కాకినాడ స్మార్ట్ సిటీ నగరంగా రూపాంతరం చెందినప్పటికీ నగర ప్రజలకు ఆ స్థాయి సేవలు అందించడంలో స్మార్ట్ సిటీ అధికారులు ఘోర వైఫల్యం చెందారు. కాకినాడ నగరంలో ప్రధాన కూడలి అయిన జడ్పీ సెంటరు సామలకోట రోడ్డులో ఆర్టీసీ బస్టాప్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలంలో ఎండకు ఎండి, వర్షాకాలంలో వర్షానికి తడుస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జడ్పీ సెంటర్ నుండి సామలకోట వైపుకు వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసిన పరిస్థితి నెలకొంది. స్మార్ట్ సిటీ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ నిర్మించవలసిన అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులు బట్టిగా నేను కూడా గమనిస్తూ ఉన్నాను. ఏమిటనగా నేను ఇక్కడ ఐడియల్ కాలేజ్ ఎదురుగుండా ఉన్న బస్ స్టాండ్ దగ్గర నిలబెడితే ఇక్కడ రోజు వర్షం వచ్చినా ఎండ వచ్చినా అలా నిలబడవలసి వస్తుంది తప్ప నీడ వంటిది ఏమీ లేకుండా పోయింది. కావున ఈరోజు మేము అడిగేది ఏంటంటే సామాన్య ప్రజలుగా కానీ, విద్యార్థులుగా కానీ రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో మేము ఎలా ఉండడం వల్ల అనారోగ్యం బారిపడి చదువుకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. దీనిపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా మేము సభ్యత్వం తీసుకున్న తర్వాత వెళ్ళడిగా వాళ్ళు మా అందరితోటి కలిసిగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వగా కూడా కలెక్టర్ గారు కూడా మళ్ళీ స్పందిస్తామని చెప్పి స్పందించలేని పరిస్థితికి తీసుకొచ్చారు. గత నెల రోజుల ముందుగా మేము అడిగినా ఇప్పటికీ దీనిపై ఎటువంటి స్పందన లేదు. తక్షణమే దీనిపైన సామాన్య ప్రజలుగా కానీ, విద్యార్థులుగా కానీ, వృద్ధులుగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని తక్షణమే కార్పొరేషన్ అధికారులు దీనిపై చర్యలు తీసుకొని ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలిగా కోరుతున్నాము. ఈ ఐడియల్ కాలేజ్ ఎదురుకుండా బస్సులు ఆపబడినని బోర్డు పెట్టారు, బస్ స్టాప్ అని బోర్డు పెట్టారు. కానీ ఎండకి ఎండి వర్షానికి తడుస్తున్నాం ప్రయాణికులందరం కూడా. ఎక్కడ బస్సు షెల్టర్ ఎక్కడ నిర్మించలేదు. దాంతో చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. గతంలో ఎస్ఎఫ్ఐ అలాగే డివైఎఫ్ఐ అనే యువజన సంఘాలు రిప్రజెంటేషన్లు కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ కార్పొరేషన్ అధికారులు ఏ రకంగా స్పందించలేదు. ప్రయాణికులు తడుస్తూనే బస్సు ఎక్కుతున్నారు, ఎండలో ఎండుతూనే బస్సు ఎక్కడం జరుగుతుంది. కూర్చోవడానికి కూడా ఏ రకమైన సౌకర్యాలు లేవు ఇక్కడ. ఎప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించాలని వేడుకుంటూ ఉన్నాం. అలాగే గోకవరం, కిర్లంపూడి, ప్రతిపాడు ఏరియా వెళ్ళే బస్సులకు బస్ షెల్టర్ని మార్చడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి వైపు ఇటువైపు వచ్చే బస్సులన్నింటినీ కూడా జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర జై జవాన్ దిమ్మ దగ్గరికి మార్చారు. అక్కడ ఏ రకమైన షెల్టర్ లేకపోవడం వల్ల, అట్లాగే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్నటువంటి బస్ షెల్టర్ని ఐడియల్ కాలేజీకి ఎదురుగా మార్చారు. మార్చిన తర్వాత మరి కార్పొరేషన్ అధికారులు ప్రయాణికులకి తగినటువంటి వసతి సదుపాయం కల్పించాలా, బస్ షెల్టర్ నిర్మించాలా, కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయాలా. ఇది కనీసమైనటువంటి బాధ్యత మరి అధికారులు గమనించాలి. జిల్లా కలెక్టర్ వారు సిపిఎం కాకినాడ నగర శాఖగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా వీటి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
కార్పొరేషన్ అధికారులకు కూడా విషయం తెలియజేశాం. వాళ్ళు పరిశీలించి ఏర్పాటు చేస్తామన్నారు, కానీ ఏర్పాట్లు ఏమీ జరగలేదు. అట్లాగే కాకినాడలో వివిధ ప్రాంతాల్లో ఈ ఆటో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైనటువంటి ప్రయాణ సదుపాయాలు లేక చాలా తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. వాటిని కూడా మొత్తంగా పరిశీలించి అన్ని చోట్ల బస్ షెల్టర్లని పునరుద్ధరించాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. వేసవి హాకీ శిక్షణ శిబిరాలు ఈ నెల 1వ తేదీ నుండి కాకినాడ నగరంలోని పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తిలక్ వీధి నగరపాలక పాఠశాల, సాలిపేట బాలికోన్నత పాఠశాల, గాంధీనగర్ నగరపాలక పాఠశాల, గైగలుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్నాయి. ఈ శిక్షణ శిబిరాల్లో బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ క్రీడ అయినటువంటి హాకీకి సంబంధించి కాకినాడ జిల్లాలో, ముఖ్యంగా కాకినాడ నగరంలో 25 సంవత్సరాలుగా రాష్ట్ర ఛాంపియన్షిప్లో మంచి ఫలితాలను సాధించడం జరుగుతుందని హాకీ కోచ్ వి రవిరాజు తెలియజేశారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలి, ఇప్పుడు కాకినాడ జిల్లా కావచ్చు, ఇక్కడ చాలా మంచి రిజల్ట్ ఉంది. ఈ రిజల్ట్ బేస్ చేసుకునే మరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో యాస్ట్రో టర్ఫ్ దాదాపు 7 కోట్ల రూపాయలతో వచ్చింది. మరి దాన్ని ఖచ్చితంగా దాంట్లో ప్రాక్టీస్ చేసి రేపు జాతీయ స్థాయిలో రాణించి ఇంటర్నేషనల్లో ప్లేయర్స్ అవ్వాలని, స్పోర్ట్స్ కోటాలో మంచి జాబ్స్లో మరి అవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ఎయిమ్తో యాస్ట్రో టర్ఫ్ అక్కడ చేయించడం జరిగింది. అటువంటి యాస్ట్రో టర్ఫ్ నిర్మాణానికి చాలామంది సహకారాలు వచ్చినాయి. వాళ్ళందరి సహకారాలతో ఈరోజు పిల్లలందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం, మరి మ్యాచెస్ అయ్యి ఆడడానికి అక్కడికి వెళ్ళడం. దాదాపుగా ఈ సమ్మర్ క్యాంప్ అంతా కూడా అన్ని శిబిరాలు కూడా నేను ప్రతి శిబిరం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ శిక్షణా శిబిరంలో ఎక్కడెక్కడ ఉంటుందో, అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి కూడా మధ్యలో వారంలో 2 రోజులు వెళ్ళి అక్కడ చూసి రావడం. ఎన్ని శిక్షణా శిబిరాల్లో ఖచ్చితంగా ఈ శిక్షణా శిబిరాలు అన్నిటి నుంచి కూడా మంచి క్రీడాకారులు జిల్లా టీంకి తయారు చేయాలి. అండర్ 14, అండర్ 17, అండర్ 19, సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో పిల్లలను తయారు చేయాలని సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కూడా చక్కటి సహకారం, అదేవిధంగా మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ నుంచి కూడా పీడీలు అందరూ కూడా చాలా చోట్ల, ఎందుకంటే నేను కూడా ఒక పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను, చాలా చోట్ల మరి హాకీయే కాదు, ఖోఖో, కబడ్డీ, వాలీబాలు, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, ఇలా ప్రతి ఈవెంట్లోని కూడా చక్కగా వాళ్ళు మా పీడీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సమ్మర్ అని చూసుకోకుండా వాళ్ళందరూ కూడా ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ, ఎందుకంటే మా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కమిషనర్ ఇచ్చింది, ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ మీరు సమ్మర్ క్యాంప్స్ చేయండి అని చెప్పి తెలియపరచడం. మరి కమిషనర్ గారు చెప్పడంతో పాటు స్వతహాగా మరి క్రీడాకారులు కాబట్టి మా పీడీలు అందరూ కూడా అక్కడక్కడ మంచి చక్కటి క్రీడా శిక్షణాభివృద్ధులు ఏర్పాటు చేస్తున్నారు. మరి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మా పీడీలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే సెలవుల్లో కూడా వాళ్ళు ఫుల్ టైమ్, అంటే ఉదయంగా మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ వాళ్ళు స్పెండ్ చేసి మంచి ప్లేయర్స్ని, హాకీతో పాటు మిగిలిన క్రీడల్లో కూడా మంచి ప్లేయర్స్ని తయారు చేయడానికి వాళ్ళు కూడా ముందుంటున్నారు. ఈ సందర్భంగా మరి స్పోర్ట్స్ అథారిటీకి కానీ, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కి కానీ, మరి ఈ ఎక్కడైతే శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయో పిఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కానీ, కన్సల్ట్ శాలిపేట హై స్కూలు, గాంధీనగర్ హై స్కూలు, తిలక్ స్ట్రీటు, గైగలపాడు, ఉప్పాడకొత్తపల్లి హై స్కూలు ప్రధానోపాధ్యాయులు, స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా మరి చక్కటి అవకాశాలు మాకు అనువుగా ఉంచినందుకు ధన్యవాదాలు. కాకినాడ బానుగుడి కూడల్లో ఉన్న వ్యాపార సముదాయాల కేంద్రం సుభద్ర ఆర్కేడ్లోని ఓ వ్యాపార సంస్థలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. లలిత ట్రేడర్స్ పేరుతో కొనసాగుతున్న
సదరు సంస్థకు విద్యుత్ పంపిణీ అవుతున్న మీటర్ ప్యానెళ్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతై ఆ మంటలు వ్యాపించాయి. దుకాణ యజమాని జి శివకుమార్ ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక వాహనంతో అక్కడకు చేరుకున్న సాలిపేట ఫైర్ అధికారి సుబ్బారావు, ఆయన బృందం మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 30,000 రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రతను, కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జయనివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పరిశీలించారు. జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా నిఘా వ్యవస్థకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జయనివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను వారు పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల అశ్విని హాస్పిటల్ వద్ద అలయన్స్ క్లబ్ ఆఫ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ కార్యదర్శి మద్దా వికాస్ అధ్యక్షతన ఉచిత మధుమేహ పరీక్షలు HbA1c పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా రీజియన్ చైర్మన్ దుర్గా సుభద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, మధుమేహం ఉన్నవారు ప్రతి 3 నెలలకు HbA1c పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. ఈ ఉచిత శిబిరం నందు మైక్రో ల్యాబ్స్, DTF3 నుండి మణికంఠ, అమర్నాథ్ సుమారు 100 మందికి ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కొత్త మెహర్ శ్రీరాములు, వనం ఉపేంద్రనాథ్, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు MVV గణేష్, CH గణేష్, కట్టా జగన్మోహన్ కిషోర్, K పట్టాభిరామారావు, నాగమణి, శ్యామల, శ్రీనివాస్, రేణుక తదితరులు పాల్గొన్నారు. రోజు క్రమబద్ధంగా శారీరక వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యాల నుంచి రక్షణ పొందుతారని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆధునిక జీవనశైలి కారణంగా పలువురు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. జంక్ ఫుడ్, శారీరక వ్యాయామ లోపం దీనికి ప్రధాన కారణమని అన్నారు. దీనిని అధిగమించడం కోసం క్రమం తప్పకుండా నడక, సైకిల్, ఈత, యోగా, జిమ్లలో వ్యాయామం చేయాలని అన్నారు. వృద్ధులు వాకింగ్ చేయడం మేలని సూర్యారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ఎస్ఎస్ శ్రీ నగేష్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి పనులు చేస్తారు, తాపీ మేస్త్రి పని చేయాలి, రకరకాల హార్డ్ వర్క్ చేసే పనులు వేరే ఉంటాయి. కానీ ఆడవారు ఏంటంటే వారి శరీరాన్ని 24 గంటలు ఉంచుతారు, నిలబడుతుంటారు, కింద కూర్చుంటుంటారు, మెట్లెక్కుతారు, దిగుతారు, బరువులు మోస్తారు, నీళ్లు మోస్తారు, వంటలు వండుతారు, గిన్నెలు కడుగుతారు, బట్టలు, అట్లా ఏం పని ఉన్నదన్నది కూడా మనం చెప్పలేనంత పని ఉంటుంది. మీరంతా కూడా ఇష్టపడి చేయడం వల్ల ఆ పని ఏమి మీకు కష్టం అనిపించక మీరు ఎలా రావడం మానేస్తాయో మన యొక్క నరాల్లో కానీ, కండరాల్లో కానీ, రక్తనాళాల్లో కానీ, మన ఎముకల్లో కానీ గట్టిదనం, దాని యొక్క పని యొక్క ఇది అన్నీ తగ్గిపోతూ వస్తూ ఉన్నది. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆడవారికి 45 ఏళ్ళు అయినప్పటికీ వారి జీవితకాలం 120, 100 ఏళ్ళే. కాకపోతే ఈ హార్మోన్స్ లేకపోయినా ఉండగలగడానికి కారణం ఈ 45 ఏళ్ళు మీకు జరిగిన మేలు, ఆ తర్వాత మీరు తీసుకునే జాగ్రత్తలు. అవే పని మనకు ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు చేసే పనే, ఇల్లుని శుభ్రం చేసే పనే, లేదా ఉద్యోగస్తురాలు అయితే ఉద్యోగం చేసే పనే. అలాగే ఒక డాక్టర్ లేడీ డాక్టర్ ఉన్నారనుకోండి, లేడీ డాక్టర్గా వైద్యం చేయాలి, అలాగే ఆవిడ సంసారం చేసి పిల్లలు కానీ పిల్లల పోషణ చూసుకోవాలి. డబుల్ డ్యూటీలు ఉంటాయన్నమాట. వాటికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలకు విలువలు నేర్పించినప్పుడే మనం ఈ వృద్ధుల ఆశ్రమ బాట పట్టకుండా ఉంటామని, ప్రతి ఒక్కరూ కూడా వారి పిల్లలకు విలువలు, మర్యాదలు నేర్పించాలని అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలియజేశారు. జైన్ కుమారుడు ఫరాజ్ జైన్ జన్మదినం సందర్భంగా సూర్యనగర్లో గల డాక్టర్ మీనా వృద్ధాశ్రమంలోని వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. అలయన్స్ మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు MVV గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అలయన్స్ జిల్లా గవర్నర్ వనం శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, DCS కిరణ్, RCMD సుభద్ర, క్లబ్ కార్యదర్శి వీరేంద్ర, కోశాధికారి రమ్య, స్పాన్సర్ వెరైటీ టెక్స్టైల్స్ టీం సభ్యులు తేజ, సాగర్, అలయన్స్ క్లబ్ సభ్యులు కరీం, ప్రసన్న, శ్రీను, బి శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా, అంటే వారికి తెలిసి క్లబ్ ద్వారా ఇటువంటి సేవలు చేస్తున్నారని తెలిసి వాళ్ళు ముందుకు వచ్చి మేము వచ్చినా లేకపోయినా మీ చేతులతో మీరు ఇవి చేయండి అని చెప్పి ఈ మేము సైతం క్లబ్ వాళ్ళని కోరటము, వాళ్ళు ఇక్కడ ఇవి అన్నీ అరేంజ్ చేయడము కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఇటువంటి ఆశ్రమాల్లో పిల్లలకి ఇటువంటి వయసులో వృద్ధులైన వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయంటే కారణం వీరు పిల్లల్ని పెంచే విధానంలో
కరెక్ట్గా లేక ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనందరూ కూడా పిల్లల్ని సరైన సక్రమం రీతిలో పెంచాలి. అలా పెంచలేనప్పుడు పిల్లలు ఇలా వృద్ధాశ్రమాలకు వెళ్ళేటట్టు దూరంగా మనల్ని విసిరేస్తున్నారు. సో ముందే మనం పిల్లల్ని జాగ్రత్తగా పెంచి వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తే మనకి దుస్థితి రాకుండా ఉంటుంది. బర్త్డే సందర్భంగా ఈ రోజుని ఈ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా సంతోషం, ఎందుకంటే ఇలాంటి ఆశ్రమంలో మరి మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. అలాగే మేము సైతం మీకోసం ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందు కూడా మరి డిస్ట్రిక్ట్లో మంచి సర్వీసులు చేస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ సప్పిడి వెంకటేశ్వర గారు, అలాగే మేము మా DCS కిరణ్ కుమార్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్, అలాగే RC అయిన సుభద్ర గారు, అలాగే మేము సైతం మీకోసం సభ్యులైన ప్రెసిడెంట్ గణేష్ గారు, అలాగే క్లబ్ సభ్యులు, సెక్రటరీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎన్టీఆర్ వారసుడు నందమూరి చైతన్య కృష్ణ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఏలూరు జిల్లా ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పు మురళీకృష్ణ, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, మండపాక సాయిరాం ఏర్పాటు చేసిన భోజనాలను అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 727వ రోజు పేదలకు పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కాసిం, మండపాక వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు నందమూరి చైతన్యకృష్ణ జన్మదినం శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించిన చెరుకూరి సాయిరాం వర్మ, అడపా జగదీషు, మండపాక నాగబాబు, మండపాక సాయిరాం గారికి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి నందమూరి చైతన్యకృష్ణ గారు ఇటు తాతగారికి అండగా ఉంటూ బాబాయ్ గారి సూచనలతో మంచి సందేశాత్మకమైన చిత్రం బ్రీత్ అందించారు. మరి ఆ బ్రీత్ సినిమా పేదవారికి విద్య, వైద్య, చదువు అనేది సరిపోతుందని తెలియపరిచారు. మరి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరలా నిర్మించాలని కోరుకుంటూ మరొక్కసారి చైతన్యకృష్ణ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణోత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతికోత్సవాలలో శ్రీ విజ్జేశ్వర నాటక పరిషత్ వారిచే కూచిపూడి నృత్య కార్యక్రమం జరిగింది. ఆద్యంతం సాగిన నృత్య కార్యక్రమం అందరినీ విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానంలో శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం సందర్భంగా సుమారు 20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీ స్వామివారిని పుష్పాలతో వైభవంగా అలంకరించారు. దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. మధ్యాహ్నం 7,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు, గ్రామస్తుల సహకారంతో భక్తులు అన్ని ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు వచ్చిన వారి వివరాలు లాగ్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తా. రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతమ్నా నజీ ధీమా. ఎన్నికల నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు గైకొంటాం. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ హెచ్చరిక.
దుమ్ములపేట డైరీ ఫారం రాజగృహకల్ప ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ జె వెంకట్రావు. ప్రధాన ట్రైన్లు పరిశీలన. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.